మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, విశేషంగా జూన్ నెల కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కుంభరాశి వారికి బాగా లేదు, అది అర్థం చేసుకోండి. బాగా లేదు అన్న తర్వాత ఈ వీడియో చూడండి, చూడకపోండి, మీ ఇష్టం. ఎందుకంటే నేను అబద్ధం చెప్పను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. గత సుమారుగా కూడా కుంభరాశి వారికి ఒక 6 నెలల నుండి లేదా 8 నెలల నుండి విపరీతమైనటువంటి పనిభారం కావచ్చును. వీరికి వచ్చే ప్రమోషన్స్ వేరే వాళ్ళకి ఇవ్వడము, లేదా వీరికి లైక్ వచ్చే ఆఫర్ మిస్ అయిపోవడం కానివ్వండి, లేదా కంప్లీట్గా బక్కచిక్కిపోవడము, అసలు ఏదో తెలియని ఒక రందిలో ఉండేటువంటి పరిస్థితులు వీరికి గత 6 నెలల నుంచి ఉన్నవి. 6 నెలలు ఏంది, సుమారుగా 2018-19 నుంచి కూడా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలే ఉన్నవి. అయితే 2018-19 నుంచి కూడా మధ్యలో ఒక 1-2 ఇయర్స్ అంతా బాగుంది అనేటువంటి పరిస్థితులు. ఒక విషయం నేను మీకు చెప్తున్నాను, గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎంతమంది గురుజీల దగ్గరికి వెళ్ళారో, మీరు ఎంతమందిని కలిసారో అది మీ మనసుకు తెలిసి ఉంటుంది. ఒకటే చెప్తున్నా నేను, మీ వ్యక్తిగత జాతకాన్ని బేస్ చేసుకొని మీ జీవితంలో జరిగిన సంఘటనలు జరుగుతున్నవి చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు నమ్మినటువంటి వ్యక్తులనే కానివ్వండి, అది మీ ఇష్టం. నేను ఒక ఛాలెంజ్ చెప్తున్నా. ఎందుకంటే మీ జీవితంలో జరిగింది చెప్తే కానీ ఆ గ్రహాలను బేస్ చేసుకొని రేపు మీకు జరగబోయేది ఈ విధంగా ఉంటుంది అని మీరు నమ్మాలి. కానీ మీరే వెళ్ళిన తర్వాత నాకు లవ్ బ్రేకప్ అయిందనో, లేదా నాకు యాక్సిడెంట్ అయిందనో, లేదా నాకు రావాల్సిన డబ్బులు రావాలనో మీరు అడిగితే మీకు ఇట్లా ఉన్నది, ఇట్లా అయింది, మీరు ఇది చేసుకో అని చెప్పడం కాదు. ఛాలెంజ్గా మీరు నా దగ్గరికి రండి, నేను మీ జీవితంలో జరిగినటువంటిది నేను చెప్తా, దాని తర్వాత మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే జన్మజాతకాన్ని బేస్ చేసుకొని చూడాలి. జన్మజాతకము గోచారం రెండు కళ్ళ లాంటివి కనుక ఇవి రెండింటిని బేస్ చేసుకొని ఆధారంగా మీకు చెప్పేటువంటి వారిని నమ్మండి. సో వన్స్ నన్ను కలిస్తే కలవక ముందు, కలిసిన తర్వాత అనేది మీరు గుర్తుంచుకోవచ్చు. సో అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ నిద్రలేమి సమస్యలు కానీ, స్ట్రెస్ కానీ, నరాలకు సంబంధించింది కానీ, అదేవిధంగా కొంతమేర లైక్ నర్వ్ సిస్టము, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. బ్లడ్ తక్కువ ఉండడము, బ్లడ్ రిలేటెడ్, అండ్ కొంచెం మైగ్రేన్ రిలేటెడ్, తలకు సంబంధించింది. యోగా, వాకింగ్ మీకు మంచి అని చెప్పుకోవాల్సిన ఈ యొక్క జూన్ నెలలో కానీ ఎప్పటికైనా కూడా నెంబర్ 5, నెంబర్ 9, 14, 18, 23, 27 మీకు ఎంతో యోగాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా నీలం రంగు, సిల్వర్ రంగు ఇవి మీకు కొంచెం పర్వాలేదు అనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి వీటన్నిటికీ సంబంధించి కొంతమేర నల్ల నువ్వుల దానం కావచ్చును, అదేవిధంగా రావి చెట్టు కింద దీపారాధన కావచ్చును చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కనబడేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర పనులు జరగట్లేదు, అడ్డంకులు వస్తూ ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా నల్ల నువ్వులు కానీ, అదేవిధంగా మనకు రావి చెట్టు కింద దీపారాధన ఎంతో శ్రేయస్కరము అని చెప్పడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా టైం బ్యాడ్ ఉంది. ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 మంత్స్ వీలైతే మీరు సింగిల్గా ఉండే ప్రయత్నం చేయండి. సింగిల్గా అంటే మీరు ధ్యానం, ప్రశాంతంగా ఉండడం, మీరు ఒక్కరే కూర్చోవడం మీకు ఇష్టం. ఆల్సో కుంభరాశి వారికి వీరొక్కరే ఉండడము, వీరొక్కరే రూములో ఉండడము, వీరి రూము, వీరి ఫోను, ఇంతే వీరికి ఇష్టం. ప్రపంచానికి వీరు పెద్దగా ఉండదు. క్రికెట్ అన్న లైక్ మనకు గేమ్స్ రిలేటెడ్ బాగా కనెక్ట్లో ఉంటారు, చెస్ ఇలాంటివి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారు అంటేనే కొంతమేర శని ప్రభావం అధికంగా ఉంటుంది వీరిపై. లగ్నాత్ కూడా రాహు ఉన్నాడు కనుక సినీ ఇండస్ట్రీలో ఉండేటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కొంతమేర ఉన్నత పదవి కానీ, ప్రజలకు సేవ చేసుకునేటువంటి పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడుండే సిచ్యువేషన్లో లోన్ సెక్టార్ వెళ్ళడము, అప్పులు ఏ విధంగా అప్పులు పుడతాయి అని ఆలోచించడాలు, అదేవిధంగా కొంతమేర గొడవలు
ఇంట్లో చిన్న చిన్న వాటికే గొడవలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నవి. కుంభరాశి వారికి జూన్ 15 దాకా ఒక తీరు ఉంది, జూన్ 15 తర్వాత ఒక తీరుగా ఉన్నది. సో ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి వారికి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించి నెల ప్రారంభంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండే పరిస్థితి ఉన్నది. కొత్త బాధ్యతలు మీ మీద పడేటువంటి పరిస్థితులు ఉన్నవి. మీరు చేసిన పనికి గుర్తింపు రావడం మొదలవుతుంది 15వ తారీఖు తర్వాత నుండి. అదేవిధంగా కొంతమేర ప్రమోషన్స్ గురించి చర్చలు కావచ్చును, కొత్త జాబ్ ఆఫర్ కావచ్చును, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఏమైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ మంచి సమయం అని చెప్పుకోవచ్చును. కొత్త కస్టమర్లు వస్తారు, బిజినెస్లో మంచి గ్రోత్, పార్ట్నర్షిప్లో చిన్న చిన్న గొడవలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. భార్యాభర్తలలో కూడా కొంత అన్యోన్యత లోపించేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వీరికి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు ఓపిక పట్టండి, ఆగండి. మంచి సంబంధం వచ్చినా మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకునే ముందుకు వెళ్ళండి. సా, సి, సు, సే పేర్లతో మీ పేరు మొదలవుతుందా, మీ జాతకం లేదా, వెయిట్ చేయండి. వివాహ ప్రయత్నాలకు పనికిరాదు, ఇది చాలా డేంజర్ జోన్. అదేవిధంగా ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉండబోతున్నాయి. సైడ్ ఇన్కము ఏమన్నా చిన్నగా ప్రారంభమయ్యే పరిస్థితి ఉంది. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవడం కానీ మీకు వచ్చేవి రావడం కానీ ఉన్నవి. పెట్టుబడులపై లాభాలు మాత్రం లేవు. ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దు, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం అద్భుతంగా కనబడుతున్నది. భాగస్వామితో అనుబంధం పలబడేటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా చిన్న చిన్న మాటలకు కొంత వాదనలు వస్తాయి. తప్పకుండా కూడా కొన్ని వాదనలు ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉండబోతున్నవి. జాగ్రత్త అని చెప్పుకోవచ్చును. ఎవరైతే మన లవ్ రిలేటెడ్ ఉన్నారో బ్రేకప్స్ జరిగే ఛాన్సెస్ ఉంటవి. ఆల్రెడీ మీకు 2-3 బ్రేకప్స్ అయిపోయి ఉంటవి, లేదా మినిమం ఒక్క బ్రేకప్ అన్నా ఉంటుంది కుంభరాశి వాళ్ళకు. సో అదేవిధంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో నెంబర్ 1, నెంబర్ 10, 28 రిలేటెడ్ అంటే నెంబర్ 1 మీకు మైనస్. మరి ఈ 28 కానీ నెంబరు 10 కానీ నెంబర్ 1లో కానీ జన్మించిన వారిని మీరు వివాహం చేసుకోవద్దు. ఈ డేట్స్లో ఎలాంటి మంచి పనులు కానీ మేము ఇది స్టార్టప్ చేస్తున్నాము అని అనుకున్నా కూడా పనికిరావు. పెట్రోల్ రిలేటెడ్, ఆయిల్ రిలేటెడ్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ బాగా కలిసి వస్తుంది వీరికి. చాలా అంటే చాలా అద్భుతంగా కలిసి వచ్చే పరిస్థితి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది అంటే ఎర్రటి ఎండలో చెప్పులు లేకుండా ఒక 50 కిలోల మూటను నెత్తి మీద ఎత్తుకొని ఆ రోడ్డుపై నడవడం అంటే పెద్ద సాహసం. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. బాగా ఆలోచించుకోండి. మీ వ్యక్తిగత జాతకాన్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న ఎడల నడిచే దశ అంతర్దశలలో ఏ గ్రహస్థితి నడుస్తూ ఉన్నది, నాకు ఏ విధమైనటువంటి ఫలితం రాబోతూ ఉన్నది, నేను ఏ విధమైనటువంటి ఫలితంలో ఉన్నాను అనేది మీరు మన ద్వారా క్లియర్గా తెలుసుకోవచ్చును. దీనివల్ల ఏం జరుగుతుంది, మీకు ఒక సపోర్ట్ ఉండే పరిస్థితి ఉంటుంది. మీకు ఒక బ్యాలెన్సింగ్ నేను చేసేటువంటి స్టేటస్ నా దగ్గర ఉన్నది. కనుక మీరు మీ జీవితంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలనేటువంటిది 100కు 200% నేను మీకు మంచి సజెషన్ చేస్తా. సో వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో గుర్తుండిపోతుంది. ఇది సత్యము. ఓ డబుల్ ఛాలెంజ్. ఓవరాల్గా వీళ్ళకి ఈ జూన్ నెల అంతా కూడా ఎటువంటి విశేషాలు జరగబోతున్నాయి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.